హాయ్ ఫ్రెండ్స్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించిన అగదా సినిమా ఎంఎస్ రాజు దర్శకత్వంలో ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మహిమ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆ అమ్మాయి చావుకి కారణం అగదా. అసలు ఈ అగదా అంటే ఎవరు? మహిమ చావుకి కారణం వెతకడానికి వచ్చిన మహాదేవి ఎవరు? మహిమకి సింహకి ఉన్న సంబంధం ఏంటి? బస్తర్ లోయలో షికాగో గుహలో ఏం జరిగింది? అగదా ఎవరో కనుక్కోవడం కోసం మహాదేవి ఏం చేసింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఎంఎస్ రాజు అనగానే మనకి ఒక్కడు, వర్షం సినిమాలు గుర్తొస్తాయి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమా కూడా గుర్తొస్తుంది. అయితే ఆ తర్వాత ఆట, వాన ఇలాంటి సినిమాలు తీసి ఆయన ప్రొడ్యూసర్గా బాగా వెనకబడ్డారు. తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తి డర్టీ హరి సినిమాతో కొంచెం ఊపందుకొని మళ్ళీ పెళ్లి తీసి మళ్ళీ ఫ్లాప్ను కొని తెచ్చుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అగదా సినిమాతో మళ్ళీ ముందుకొచ్చారు. ఈసారి కొంచెం మంచి కథనే ఎంచుకున్నారు. పకడ్బందీ స్క్రిప్ట్ కూడా రాసుకున్నారు. అయితే విజన్ కూడా చాలా బాగుంది. చాలా బాగా తీయడానికి ప్రయత్నించారు. అది తెర మీద కనబడుతుంది. అయితే ఇలాంటి సినిమాలకి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. ఏఐ కూడా వచ్చేసిన ఈ కాలంలో ఇప్పటికీ ఈ సినిమాలో ఫస్ట్ షాట్ ఆకాశంలో చందమామను చూస్తే ఎవర్రా బాబు గ్రాఫిక్స్ చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అలా చేశారు గ్రాఫిక్స్. అస్సలు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చాలా వీక్గా ఉంది ఈ సినిమా. ఇక కథ విషయానికి వస్తే కథలో సూపర్ ఇంటెన్సిటీ ఉంది. దాన్ని అద్భుతంగా తీయొచ్చు. ఉదాహరణకి ఆయన తీసిన దేవి సినిమాని తీసుకుంటే ఒక బీభత్సమైన ఇంటెన్సిటీ ఉంటుంది. బాహుబలి వచ్చిన తర్వాత జనాలకి బాగా ఎక్కువ కథను చెప్పడం అలవాటు చేసిన రాజమౌళి పాటలను పక్కన పెట్టడం కూడా అలవాటు చేశారు. ఈ సినిమాలో ఒక్క మంచి పాట కూడా లేకపోవడం ప్రేక్షకులకి రిలీఫ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే అతిపెద్ద ముఖ్య అంశం. ఒకటో రెండో పాటలు పెట్టిన ప్రేక్షకులు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యేవారు. అయితే దర్శకుడు చేసిన పొరపాటు ఏంటి అంటే CGI విషయంలో చాలా అశ్రద్ధ కనపరిచారు. ముఖ్యంగా కాకులు గోల ఉంటుంది సినిమా అంతా. ఆ కాకులు కనపడినప్పుడల్లా CG కాకులు వచ్చి పక్కన మళ్ళీ CGI అని వస్తూ ఉంటుంది. ఆ కాకులు చెక్క బొమ్మల్లా అనిపిస్తాయి చాలా చోట్ల. కాకుల యానిమేషన్ కూడా చేయలేకపోయారు ఈ సినిమాలో. కామాక్షి భాస్కర్ల నటన, ఆమె పాత్ర, మహాదేవి పాత్ర చాలా బాగుంది. ఆమె చాలా పర్ఫెక్ట్ చాయిస్. ఆమె కళ్ళతోనే చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా పండించింది. పొలిమేర 1, 2లో కూడా ఆమె పాత్ర చాలా ఆకట్టుకుంటుంది చూసిన వాళ్ళందరినీ. ఈ సినిమాలో మహాదేవి పాత్రలో అద్భుతంగా చేసిందని చెప్పొచ్చు. సిజ్జు బాబా పాత్రలో బాగానే చేశాడు. ఆయన పాత్రకు కూడా వాల్యూ ఉంటుంది. అలాగే భానుచందర్ పాత్రను చూస్తే జాలేస్తుంది. మరీ ముసలివాడి కింద చూపించారు ఆయన్ని. అలాగే భానుచందర్ భార్య పాత్ర పోషించిన మంజుల గారి కుమార్తె, ఆమె బయట బహు పెళ్ళిళ్ళు చేసుకొని బీభత్సం చేసింది. ఆవిడ కూడా చూడడానికి చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది అక్కడక్కడ. వాళ్ళిద్దరు పిల్లగా నటించిన అమ్మాయి పర్వాలేదు, మమితా బైజులా అనిపిస్తుంది అక్కడక్కడ. ఆ అమ్మాయి కూడా బాగానే చేసింది. ఇక 2 షేడ్లు ఉన్న పాత్రని డర్టీ హరి హీరో చాలా చక్కగా పోషించాడు. సలీం పాత్ర అలాగే సింహ పాత్రలో అతను చాలా బాగా చేశాడు. చాలా చోట్ల తలలు నరికేసి పుర్రెలు తీసుకెళ్లే సన్నివేశాలు ఉంటాయి. అయితే అవన్నీ మనకి పూర్ VFX వల్ల అంత థ్రిల్ ఇవ్వవు. ఒక దగ్గర మాత్రం థ్రిల్ వస్తుంది. అందరూ నడుచుకొని వెళ్తుంటే సడన్గా వెనక ఒక ఆత్మ నించొని ఉంటుంది. అలాంటి సన్నివేశాలు ఫస్ట్ టైం చూసినప్పుడు థ్రిల్ అనిపించింది అంతే. తర్వాత అదే పాత్ర మళ్ళీ రిపీట్ అవుద్ది అదే సీను, కానీ అవి అంత థ్రిల్ ఇవ్వవు. ఆ ఒక్క చోటే నాకు థ్రిల్ అనిపించింది. అయితే దర్శకుడు చెప్పిన కథ, స్క్రీన్ ప్లే బాగానే ఉంది. సరైన విజువల్ ఎఫెక్ట్స్ తోడవలేదు, సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. ఉన్నంతలో కొంత పర్వాలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అక్కడక్కడ ఇంకా ఇంతకంటే మనం ఇంకేం చేయలేం కదా, చూడాలి అన్నట్లు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఏరియల్ షాట్స్ చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొన్ని షాట్స్ బ్లర్ అయిపోయినట్టు బాగా స్పష్టంగా కనబడతాయి. ఇక అగదా ఎవరో తెలిసిన తర్వాత మనకి కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనుకున్న సమయంలో క్లైమాక్స్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ని బాగా ఉపయోగించారు ఎంఎస్ రాజు. సినిమాలో టైం ట్రావెల్ సీన్లు 3 సార్లు ఉంటాయి. ఆ 3 సార్లు కూడా చాలా బాగుంటాయి. చాలా ఇంపార్టెంట్ కూడా కథకి. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ముగించారు. అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు. నాకు నచ్చింది. కొంచెం CG మీద శ్రద్ధ పెట్టుంటే, కొంచెం బడ్జెట్ పెట్టుంటే సినిమాని ఇంకా బాగా తీయచ్చు. ఉదాహరణకి గుహ లోపలికి వెళ్ళిన సన్నివేశాలు అంత థ్రిల్ని, బీభత్సమైన భయాన్ని కలిగించవు. అది గుహలా అనిపించదు. గుహలాంటి మండీలో భోజనానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలా ఉంటాయి గుహలు. న్యాచురాలిటీకి దూరంగా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి, తెలిసిపోతాయి. అంతెందుకు, ఒక సీన్ ఉంటుంది స్టార్టింగే, మీరు బాగా గమనించండి. ఒక అమ్మాయిని పట్టుకొని మహిమ పాత్ర పరిగెత్తుకుంటూ ఓ చెట్టు వెనక కూర్చొని దాక్కుంటుంది. విలన్గాళ్ళు కాగడాలు పట్టుకొని ఆ అమ్మాయి ఉన్న ఏరియా పక్కకే వచ్చి ఆమెను చూడకుండా అటు ఇటు పారిపోతారు. ఏంటో అర్థం కాదు. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి సినిమాలో.
ఇంటర్వెల్ బ్యాంక్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, హడావుడిగా ఇంటర్వెల్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ని మాత్రం చాలా చక్కగా ముగించారు. సెకండ్ పార్ట్ ఉంటుంది అన్నట్టు చిన్న లీడ్ ఇచ్చారు, కానీ అది సెకండ్ పార్ట్కి అంత గొప్ప లీడ్లా అనిపించలేదు. ఎడిటింగ్ అక్కడక్కడ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రధాన మైనస్. దర్శకుడు ఎంఎస్ రాజు అక్కడక్కడ కామెడీని కూడా పండించడానికి ట్రై చేశారు. ఉదాహరణకి చర్చిలో దెయ్యాన్ని వదలగొట్టే సీన్లో జనం ఫుల్గా నవ్వుకున్నారు. అలాగే సిజ్జు బాబా క్యారెక్టర్ చనిపోయే సన్నివేశంలో అంత పెద్ద బాబాలు కూడా దుష్టశక్తిని ఏమీ చేయలేరు అన్న ఫీలింగ్ని కలిగించారు. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. కామాక్షి భాస్కర్ల నటన, ఎంఎస్ రాజు రాసుకున్న కథనం కొంతవరకు ప్లస్ పాయింట్సే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమాన్, బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగు తిరుగుతావేంటి?